మెదక్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ శివ మాట్లాడుతూ మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా మహిళలు గెలవడం జరిగింది. కానీ వారి యొక్క భర్తలు మేము కౌన్సిలర్ అని చెప్పుకుంటూ చెలామణి చేస్తున్నారు. మహిళలు గెలిచిన వారిని వంటగదికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సబబు కాదు. దీనిపై ఖండిస్తున్న బహుజన సమాజ్ పార్టీ మెదక్ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ శివ. జై భీమ్. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున మెదక్ జిల్లా కమిటీ తరఫున ఒక తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మెదక్లో ఎలక్షన్ ఇంతకుముందు జరిగినాయి. ఓటమి గెలుపు అనేది జరిగింది. గెలిచిన వారు ఆడవాళ్ళు గెలిచారు. అంటే మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. మహిళలు గెలిచారు. మహిళలు బయటకు రావడం లేదు. మహిళలను ఇంట్లో ఉంచి భర్తలు బయట చలామణి చేస్తున్నారు. భర్తలదే ఆవాజ్ అవుతుంది. మరి భార్యలను గెలిపించి భర్తలు తిరగడం ఎంతవరకు సమంజసం? ఆడవాళ్లకు స్వేచ్ఛ ఇచ్చింది అంబేద్కర్, అవునా కదా? అంబేద్కర్ వల్ల రాజ్యాంగం వల్ల ఆడవాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చారు, హక్కులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇది కూడా కౌన్సిలర్ లెక్క గెలవడం కూడా అంబేద్కర్ ఇచ్చిన సిద్ధాంతం ప్రకారం అన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే భార్యలను ముందు పెట్టుకొని భర్తలు వెనుక చలామణి చేస్తారు. ఇది మాత్రం జరగద్దు. భార్యలు ఎవరైతే కౌన్సిలర్గా ఉంటారో వాళ్ళే తిరిగి వాళ్ళతోటి అన్ని సమస్యలు పరిష్కారం కావాలి. వాళ్ళే ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి వాళ్ళతో ద్వారానే అన్నీ జరగాలి. కానీ భర్తలు మాత్రం ఏమాత్రం చలామణి చేసినా భర్తలే కౌన్సిలర్ అని చెప్పేసి విర్రవీగిన ఒక్కొక్కరికి బాగుండేది. ఆ భర్తలు అనేది అర్థం చేసుకోవాలి. మర్యాదపూర్వకంగా చెప్పడం అనేది జరుగుతుంది. బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎవరు కానీ భార్యలు గెలిస్తే భర్తలు మాత్రం ఎటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. భార్యలే ఉండాలి. వాళ్ళ భార్యలే కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటే ప్రతిదీ జరగాలి. వాళ్ళే పరిష్కారం చేయాలి. కానీ భర్తలు ముందుండి భార్యలను అదే వంటగదికి పరిమితం చేసి భార్యలకు ఏం తెలియకుండా భర్తలే చలామణి చేయడం మాత్రం దీనిపై చాలా వరకు బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది. ఇకపై ఇటువంటి జరగద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.